హాయ్ అండి. బ్లౌజ్ నెక్ చుట్టూరు పంపకం పట్టీ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి. కొత్తగా కుట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, చూసేయండి. ముందుగా గల్లకు పంపకం పట్టీ వేయాలనుకుంటే ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత మనం నెక్ చుట్టూరు లైన్గా కుట్టాల్సి వచ్చినప్పుడు అది వంకర్ టింకర్గా పోతూ ఉంటుంది. సో ఇలా మార్కింగ్ గీసుకొని కనుక కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. మనం నెక్ చుట్టూరు కూడా ఇలాగే మార్కింగ్ గీసుకొని కుట్టుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగానే కుట్టగలుగుతారు, కానీ నేను కొత్తగా కుట్టే వాళ్ళ గురించి చెప్తున్నానండి. వాళ్ళకైతే కొంచెం వంకర్ టింకర్గా పోతుంది కాబట్టి ఇలా మార్కింగ్ గీసుకొని కుట్టు పెట్టేసుకోండి, నీట్గా వస్తుంది. అలాగే నేనైతే ఇక్కడ లైనింగ్ క్లాత్ను కింది వైపు పెట్టుకొని కుడుతున్నానండి. చాలా మంది పైన వైపు పెట్టుకొని కుడుతుంటారు. నాకేంటో ఇదే అలవాటు అయిపోయింది మొదటి నుంచి కూడా. నాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది కూడా. అలా ఫస్ట్ ఒక కుట్టు పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్లాత్ను ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టు పెట్టుకున్నప్పుడు కూడా ఆ కుట్ట అనేది మనము తర్వాత పంపకానికి మలుస్తున్నప్పుడు ఈజీగా మలిగేలాగా ఉండాలి. అంటే మనం ఎక్కడైతే ఫోల్డ్ చేస్తున్నామో ఆ ప్లేస్లోనే కుట్టు రావాలండి. ఇక్కడ కూడా మీరు మార్కింగ్ తీసుకొని కనుక కుట్టు పెట్టుకుంటే లైన్ అనేది నీట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా క్లాత్ని మలిచి కుట్టు పెట్టేసుకోవాలండి. ఫైనల్గానైతే లుక్ ఇలా ఉంది. దీన్ని మనం మలిచి పంపకం చేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి. పంపకానికంటే ముందు ఇలా లోపల కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుందండి కామన్గా. అలా ఎక్స్ట్రా ఉన్నప్పుడు మీరు కత్తెరతో కట్ చేసేసుకొని అప్పుడు మలుచుకొని పంపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే పంపకం పట్టి వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మనం చేతితోటి పంపకం చేసేసుకుంటే సరిపోతుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.